హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజుపల్లి లడ్డు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అతరాసలు ప్రిపేర్ చేయాలండి. పొద్దున్నే లేసి టీ పెట్టేశాను, మా వారికి నాకు టీ పెట్టేశానండి. ఇక్కడ అతరాసాలు వచ్చేసి ఆర్డర్ వచ్చాయని మేము అతరాసలు బియ్యం నానబెట్టేసామండి. నైట్ నానిన తర్వాత 2-3 సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను బియ్యము. పొద్దున నీళ్ళన్నీ వాష్ చేసేసుకొని తర్వాత ఒక క్లాత్ పడిచేసి మంచం మీద క్లాత్ మీద వేసి ఆ బియ్యం అన్నీ బాగా ఆరబెట్టేసుకోవాలి. ఆరిన తర్వాత కొంచెం తడిగా ఉండాలి, అంత ఎండుగా ఉండకూడదు, అంత బురదగా ఉండాలన్నమాట. కొంచెం తడిగా ఉండాలి. ఆ తర్వాత ఆ బియ్యం అన్నీ ఆరిన తర్వాత కొంచెం తీసి కవర్లు వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బెల్లం తీసుకొచ్చాను అనమాట. బెల్లం వచ్చేసి రెడ్ కలర్లో బెల్లం తీసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి అనమాట. అతరాసాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా రోజులు కూడా నిలువ ఉంటాయి అనమాట. ఇక్కడ బెల్లం నల్లగా ఉండే బెల్లము, వైట్గా ఉండే బెల్లం అసలు వేయకూడదు, ఎందుకంటే టేస్ట్ ఉండవు, చాలా రోజులు నిలువ కూడా ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను కట్టెల పొయ్యి మీద చేస్తామండి మేము, చాలా టేస్ట్ ఉంటాయి అనేసి. అన్ని స్వీట్లు కూడా నేను కట్టెల పొయ్యి మీద చేసేది. ఆల్మోస్ట్ చూసారో లేదో నా వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సేరు బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేయాలి, కేజీ బెల్లం వేయాలండి. ఇంకా బాగా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉండేటివి వస్తాయి సో అతరాసాలు చేసేది కూడా ఎవరికి తెలియదండి, చెప్తున్నారు అనుకోవచ్చు. కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, నా మాదిరే. నేను కూడా చాలా సఫర్ అయ్యాను అనమాట. ఇది ఒకటి స్వీట్ చేయడం నాకు రాదు. చాలామంది వచ్చేసి అతరాసాలు చేయమని నాకు అడిగేవారు. చాలామంది నాకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళంతా అన్ని స్వీట్లు చేస్తాను, కానీ అతరాసాలు ఒకటి నాకు రాదు. అడిగారు అనమాట, అతరాసాలు చేయండి మీరే అంటే నేను ఆర్డర్లన్నీ వెనక్కి ఇచ్చేదాన్ని రిటర్ను. కానీ ఎందుకంటే నాకు రాడు కాబట్టి అందరూ చాలామంది ఒక ఆయన వచ్చేసి గొడవ పెట్టుకునేవాడు, ఎందుకంటే మీరు అతరాసలు చేయరు, మీరు చాలా నీకే అన్ని ఆర్డర్ కూడా ఇస్తుంటాను కదా, నేను మీరే చేయాల్సింది కంపల్సరీ, నేను ఒప్పుకోను అనేసి గొడవ వేసుకున్నాడు. అన్ని స్వీట్లు కూడా అన్ని ఫంక్షన్లకు మాకే ఆర్డర్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. కానీ ఇది ఒకటి నేను చేయలేనని చెప్తే, ఎందుకు చేయలేము అంటే నాకు రావు ఇవి అంటే, జోక్ చేయొద్దు, నువ్వు ఇన్ని స్వీట్లు చేస్తావు, ఇది ఎందుకు రాదమ్మా నీకు అని అడిగారు. ఆ రోజు వచ్చేసి మా అత్త ఇంటికి వచ్చిందనమాట, అంటే మా మేనత్త, మా అమ్మ వాళ్ళ వదిన. ఆమె బాగా ఎక్స్పీరియన్స్ అనమాట అతరాసలలో. ఆమె వచ్చిన తర్వాత ఎందుకు ఏది గొడవ జరుగుతుంది అని నన్ను అడిగేసింది. నేను చెప్పాను, అత్త ఇట్లా అతరాసలు ఆర్డర్ వచ్చాయి అంటే, ఏమైంది తీసుకో అంటే, నాకు రాదు కదా చేయడానికంటే, తీసుకో నేను ఉండా కదా చెప్తాలే అనేది. సరే తీసుకునే ఆర్డరు తీసుకున్న తర్వాత మా అత్త కూర్చోబెట్టుకొని నాకు చెప్పింది అనమాట. అంటే అత్త చెప్పడమే కాదు, చాలామంది చెప్పారు, మా పెద్దమ్మ, మా అమ్మ, మా బంధువులు అంతా వచ్చేసి చాలా అందరూ బేకరీ అనమాట. అంతా మొత్తం మా వాళ్ళంతా బేకరీ ఐటమ్ చేస్తారు. కానీ అందరూ చెప్పినా కూడా నాకు బుర్రకు ఎక్కడం లేదు. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఇన్ని స్వీట్లు చేస్తాను కానీ అదొకటే నాకు రాకుండా ఉండింది. చాలామంది చెప్పినా నేను ట్రై చేసినా కూడా చెడిపోయింది అనమాట. చెడిపోయిన పక్కన పడేసి ఇంకా దీని గురించి వదిలేసేసిన నేను. కానీ ఆ రోజు మా అత్త చెప్పింది ఇలా చేసుకోవాలి అని. ఒకసారి చెప్పి నేర్పించిన తర్వాత నేను చేసేసాను అనమాట. మళ్ళీ అప్పటి నుంచి పర్ఫెక్ట్గా వస్తున్నాయి, సూపర్గా టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట. ఎప్పుడు చెడిపోలేదు. ఇప్పుడు కళ్ళు మూసుకొనే చేస్తాను, ఎన్ని స్వీట్లు ఎంత ఆర్డర్ వచ్చినా కూడా చేస్తానండి. అన్ని స్వీట్లు వస్తాయి, కాకపోతే ఆల్మోస్ట్ ఇది ఒకటి రాకుండా ఉన్నది, ఇది కూడా నేను చేసేసుకున్నాను. ఇప్పటి నుంచి ఏం ప్రాబ్లం లేదు, చేసుకుంటున్నాను. ఇది రానప్పుడైతే చాలా సఫర్ అయ్యేదని, చాలామంది హెల్ప్ కూడా తీసుకుంటే వాళ్ళు కూడా చిన్న చూపుగా చూసేవాళ్ళు నాకు. నువ్వు రావా ఏంది ఇన్ని చేసావే, నువ్వు ఊరికే చెప్తున్నావులే, నువ్వు తీసుకొని రా, అన్నీ ఇక్కడికి వచ్చి చేపిస్తామనే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇక్కడికి రా అంటే ఇక్కడ దగ్గర అయితే లోకల్ వెళ్ళొచ్చు, కానీ వేరే ఊరికి వెళ్ళాలంటే ప్రాబ్లం కదా అండి, రాలేను. అందుకనేసి నేను కూడా ఈ ఆర్డర్ తీసుకోకుండా వదిలేసేదాన్ని. ఇప్పుడు వచ్చేసింది ఏదనమాట, ఇప్పుడు కళ్ళు మూసుకొని చేసేస్తాను ఎంత ఆర్డర్ వచ్చినామని. ఇప్పుడు చూడండి మీరే, 2 పెనాలకి వేసాను అనమాట అతరాసాలు. 2 పెనాలకి పిండి వేసేసి చేసి పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి బెల్లం అంతా వేసేయాలి. వాటర్ వేసుకున్న తర్వాత కట్టెల పొయ్యి మీద బాగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకోవాలి, గిన్నెలో మంచినీళ్ళు తీసుకొని మీకు చూపిస్తా చూడండి, నేను చూసే విధానంగా చేయండి. ముఖ్యంగా సుబ్బమ్మ సిస్టర్ నీకోసమే చేస్తున్నాను చూడండి. అడిగారు ఆ సిస్టర్ అనమాట, నాకు నువ్వు షార్ట్ వీడియోలో పెడుతున్నావు, నాకు అర్థం కాలేదు, ఒకసారి ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేయండి, నేను చూసి నేర్చుకుంటాం కదా, రాని వాళ్ళకు కూడా మాకు తెలిసిన వాళ్ళు తెలుసుకుంటామని చెప్పేసి అన్నారు చాలామంది. ఇంకా అందుకోసం వాళ్ళ కోసం కూడా చేస్తున్న వీడియో అప్లోడ్. అవును కరెక్టే కదా, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా అనేసి అనిపించింది నాకు. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత వాటర్లో వేసి చూస్తే ఇట్లా మెల్లగా కొంచెం అట్లా ఉంటగా రావాలి. నేను చూపించే విధానంగా చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత ఇంకా పెనం దించాలి కదా, మా వారి హెల్ప్ తీసుకున్నాను అనమాట. ఆయన వచ్చేసి అమ్మో పెనం కాలిపోతుంది ఇక్కడ, నేను చేయి పెట్టేశాను చూడండి. ఇక్కడ అవి చెప్తుంటే కూడా నాకు అతరాసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నాయి అనమాట. మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరినట్టు ఉన్నాయి, ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పెనం దించేసిన తర్వాత కొంచెం
ఇక్కడ వచ్చేసి దించిన తర్వాత కొబ్బరి పౌడర్ వేయాలండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత నేను విలాజ్ పౌడర్ ఉంటుంది, అంటే ఏలకబడ్డలు ఉంటాయి కదా, అవి వచ్చేసి నేను పిండి ఆడిచ్చేటప్పుడే అప్పుడే ప్యాకెట్ తీసుకొని లూజు వేసేసి ఆడిచ్చేస్తాను మొత్తము మిక్స్. సో ఇంకా నెయ్యి, నువ్వులు ఇలాంటివి కూడా వేసుకుంటారండి. వీళ్ళు వచ్చేసి నువ్వులు వద్దని చెప్పారు, అందుకోసమని నువ్వులు వేయలేదు, యాడ్ చేయలేదు. గసగసాలు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అండి, కానీ వాళ్ళు వద్దని చెప్పారు. ఇలాజ్ పౌడరు అండ్ కొబ్బరి ఒకటి వేయమన్నారు, అందుకోసమే ఆ రెండే యాడ్ చేశాను నేను. సో ఇంకా ఇవి చేసేటప్పుడు ఇంకా ఎవరికైనా పిలిచాను అనుకో, రండి నాకు రాదు కదా చేత చేద్దామనేసి ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే, నీకు చేత వస్తే ఒప్పించుకోవాలి ఆర్డర్, లేకపోతే తీసుకోకూడదు కదా, మా హెల్ప్ తీసుకోవద్దు, మాకు ఎన్నో పనులు ఉంటాయి, మేము రాలేం చేయలేము అనేవాళ్ళు ఉన్నారు. కానీ నా మాదిరి చాలా మంది సఫర్ అవుతారేమో అనేసి ఒక చిన్న మెసేజ్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఒక ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయడము ఇందుకోసమే అండి. సో ఇది నేర్పించిన మా అత్త వచ్చేసి, నేను ఉన్నా చనిపోయినా అనుకుంటూనే ఉంటావు అనేసి నేను నేర్పిస్తున్నాను అనేసింది. ఐ మిస్ యూ అత్త. ఐ మిస్ యూ అని ఎందుకనంటే మా అత్త రీసెంట్గానే చనిపోయిందండి. కాకపోతే ఇవంతా చేసేటప్పుడంతా డైలీ మేము ఎప్పుడన్నా అత్రాస చేసేటప్పుడంతా మా అత్తను తలుచుకుంటూనే ఉంటాము, అనుకుంటూనే గుర్తు చేసుకుంటూ చేస్తుంటామండి. ఇది కొంచెం కొంచెంగా, సో కొంచెం కొంచెంగా పిండి వేసి ఇట్లా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకూడదండి, ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తము. సో పుట్టినప్పుడు ఏమి అన్ని నేర్చుకోము రాము కదండి, వచ్చిన తర్వాతనే కదా ఇక్కడ పెద్ద కొద్ది ఎవరొకరు ఒక్కొక్క ఐటమ్స్ వచ్చేసి ఒకరు నేర్పిస్తారనమాట. అలాగనే ఇది కూడా మా అత్త నేర్పించేసింది. సో అండ్ ఇది నేర్చుకున్న తర్వాత చాలామంది కూడా, కొంతమందికి తెలిసిన వాళ్ళు వచ్చేసి అడిగారు, ఇది పాగు అలా పట్టిస్తారా అమ్మ అంటే కూడా పట్టించాను నేను. సో స్వీట్లు చేయాలంటే నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి కూడా నేను, మా అమ్మ వాళ్ళ బేకరీ కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను స్వీట్లలోనే చేయడమే నేర్చుకున్నాను అనమాట. స్కూల్కి వెళ్ళడం, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ మా డాడీ వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయడం, ఇలానే స్వీట్లు నేర్చేసుకున్నాను నేను. నాకు అందుకోసమే స్వీట్లు చేయాలంటే చాలా ఇష్టం, ఇప్పటికి కూడా ఇష్టమే. అంత ఆర్డర్ వచ్చినా కూడా నేను చేస్తాము, ఎవరులే మేమిద్దరమే చేస్తామండి, మా వారు నేను ఇద్దరమే. ఎన్ని స్వీట్లు వచ్చినా కూడా ఎవరు హెల్ప్ తీసుకోము, ఇది ఒక్కటి హెల్ప్ తీసుకుంటాను నేను. సో ఇది కూడా నేర్చేసుకున్నా కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదనమాట, ఇంకా చేసేస్తాను. డే నైట్ అంతా కూడా చేస్తాను, చేయాలన్నా కూడా అంత ఇష్టం నాకు స్వీట్లు చేయాలన్నా కూడా. ఇంట్లో పని కానీ, పిల్లల్ని చూసుకోవడం కానీ, స్వీట్లు చేయడం అంటే చాలా ఇష్టం నాకు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే స్వీట్లు చేయడం అంటేనే నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను స్వీట్లు ఎంతైనా చేసినా కూడా నాకు హ్యాపీ అనమాట. సో మా బేకరీలో వర్కర్స్ ఎవరు లేరండి. ఎందుకు వర్కర్స్ లేరనేసి, వాళ్ళకు వచ్చేసి చేత కాదు కాబట్టి, మనం ఏదైనా చెప్తే ఒక పని చెప్తే ఒక పని చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఉండేవాళ్ళండి వర్కర్స్, పంచదారలో ఆయిల్ వేయడము, ఆయిల్లో పంచదార వేయడము, ఇలాంటివన్నీ చెడగొట్టేసేవాళ్ళు. వాళ్ళ వల్ల కూడా కొంచెము డిస్టర్బ్ అయ్యేవాళ్ళము కొంచెం. అండ్ చెప్పినా కానీ వాళ్ళకి చేత కాదు ఇంకా. అండ్ సో వాళ్ళకి చెప్పే కన్నా మనం చేసుకునేది బెస్ట్ అనిపించేసింది, అందుకోసమని వర్కర్స్ లేదండి. అందులో మళ్ళీ టేస్ట్ కూడా మారిపోతుందండి వాళ్ళు వీళ్ళు చేసేది, అందుకోసమే మేమే చేస్తాము. అండ్ సో వర్కర్స్ని తీసేసానండి, వాళ్ళ వల్ల కొంచెం ప్రాబ్లం అవుతున్నది, వీళ్ళు సరిగా చేయక టేస్ట్ మారిపోతుంటుంది, అందుకోసం మేమే చేస్తామండి. సో ఎప్పుడు ఇలా టేస్టే ఉంటే కనుక మీ దగ్గర ఆర్డర్ ఇస్తామమ్మా, టేస్ట్ మారితే కనుక ఇంకా ఆర్డర్ కూడా ఇవ్వలేము మేము అని చెప్పి అన్నారు. అందుకోసమే ఎందుకు అనేసి మేమే చేస్తాము, ఎంత స్వీట్లు ఆర్డర్ వచ్చినా కూడా ఇంకా మా వారు నేను ఇద్దరమే చేస్తామండి. వర్కర్స్ని తీసేసానండి. అప్పుడప్పుడు మా పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు, స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెంసేపు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట. పిల్లలు వచ్చిన తర్వాత హెల్ప్ చేసిన తర్వాత ట్యూషన్కి కూడా వెళ్తారు వాళ్ళు. పొద్దున ట్యూషన్, ఈవినింగ్ ట్యూషన్, మళ్ళీ స్కూల్కి వెళ్తారు. అప్పుడప్పుడు నాకు కూడా హెల్ప్ చేస్తారు ఇంట్లో ఉన్నప్పుడు, కానీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టైం ఉంటే హెల్ప్ చేస్తారండి వాళ్ళు కూడా. అందుకోసం వాళ్ళకు కూడా నేర్పిస్తాను. సో నా మాదిరి ప్రాబ్లంలో పడకూడదు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటే తప్పేముంది అనేసి మనకు చేతైన పని అన్నీ నేర్చుకోవాలి. సో అండ్ చదువు ఉండాలి, ఇది కూడా ఉండాలి ప్లస్, అందుకోసమే నేర్పించానండి. వాళ్ళు కూడా చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళు హెల్ప్ చేస్తారు, కాకపోతే నేను వీడియో తీయలేదండి. అప్పుడు మా పిల్లలు స్వీట్లు చేసిన వీడియోలు కూడా చాలా ఉన్నాయి, చూడండి అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. సో వీడియో ఫుల్గా చూసేసి ఇలానే నేను చూపించే విధానంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ కూడా మీకు ఏదైనా కూడా ప్రాబ్లం ఉంటే కనుక, ఇది గట్టిగా రావడము అండ్ లూజ్గా అయిపోవడము ప్లస్ ఇలాంటివి ఏమైనా జరిగినా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చిన్నప్పుడు నేను నేర్చుకోబట్టే ఇప్పుడు నేను బేకరీ పెట్టేశానండి. ఇలానే మా పిల్లలు కూడా ఒకరి హెల్ప్ తీసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో ఎప్పటికైనా ఉపయోగం ఉంటుంది కదా, నేర్చుకుని ఉంటే ఏం తప్పులేదు కదా ఫ్రెండ్స్ అనేసి నేను అందుకోసం నేర్పిస్తున్నాను. చూసి కామెంట్ చేయండి నా ఐడియా కూడా ఎలా ఉందో ఫ్రెండ్స్, ఓకేనా.
సో అత్రాసులు అంతా వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. అందుకోసం ఈ కట్టెల పొయ్యి మీద మేము యూజ్ చేస్తాము. స్వీట్లన్నీ కూడా కట్టెల పొయ్యి మీద మేము యూజ్ చేసేది. టేస్ట్ బాగుంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోస్. చూసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కొంచెం చూసి కామెంట్ చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో, ఏంటి వేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలని కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకోసం నేను ఆ మాట చెప్పాను. సో అండ్ కొంచెం పిండి తీసుకొని దగ్గర పెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ తీసుకున్నానండి. చేతికి కవర్ తొడిగేసి కొంచెంగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని అలా నేను చూపించే విధానంగా చేతి మీద వేసి నొక్కాలి. నొక్కిన తర్వాత సెంటర్లో ఒకటి రౌండ్గా హోల్ పెట్టేసేయాలి సెంటర్లో. తర్వాత ఆయిల్ వదలాలండి. ఆయిల్ వచ్చేసి ఎక్కువ హీట్ కావద్దు అండ్ లైట్గా కూడా ఆయిల్ హీట్ అవ్వద్దు. కొంచెం మీడియంగా ఆయిల్ హీట్ అయితేనే అత్రాసాలు అనేవి బాగా పొంగుతాయి, స్మూత్గా వచ్చాయి, చాండ్రలు కూడా నిలువ ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. దూదులాగా స్పాట్గా ఉంటాయి అన్నీ. సో ఇలా కొంచెం తీసుకొని పిండి నేను చూపించే విధానంగా చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. నేనే ఇట్లా తిరగదిప్పుతూ ఉండి అన్నీ తీస్తూ ఉన్నాను ఆయిల్లోంచి. ఇక్కడ వచ్చేసి నేను పక్కన మాట్లాడుతున్నా కదా, మా బంధువులు వచ్చారండి. వాళ్ళని కూడా వీడియో తీసామనుకుంటే కనుక వాళ్ళు వద్దని చెప్పారు. కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకోసమనే వాళ్ళకి వీడియో తీయలేదని నేను ఫ్రెండ్స్. సో ఇంకొకటి ఏంటంటే వీడియో దిక్కు చూస్తూ ఉండాలి, కెమెరా కూడా నీట్గా వస్తుందా లేదా వీడియోస్ అనేసి అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను నేను. సో అలా చెక్ చేస్తూ ఒక పక్క అత్రాసం చేసుకుంటూ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయాలి కదా, అలా చూస్తూ ఉన్నానండి. సో ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. కాకపోతే ఒకదాని మీద ఒకటి వేయద్దండి, అతుక్కుంటాయి వేడి మీద. చాలా పతలాగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత అంటే ఎక్కువ ఆరకూడదు అనమాట, ఫ్యాన్ కింద కొంచెం లైట్గా ఆరాలి. ఆరిన తర్వాత తీసి మళ్ళీ బాక్సుల్లో వేసేయాలి, గాలి ఆడకుండా. అంటే మళ్ళీ ఎక్కువగా మూత ముయ్యకూడదు, స్మెల్ వచ్చేసాయి. ఇంకా లైట్గా కొంచెం గాలి ఆడుతూ ఉండాలి. సో అలా అండి. ఇక్కడ వచ్చేసి మా వారు వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు, మినరల్ వాటర్ లేవనేసి తీసుకురావడానికి వెళ్తున్నారండి. సో ఆయిల్ అయిపోయింటే ఆయిల్ వేస్తున్నామండి ఇక్కడ. సో అత్రాసులు చేయను చేతరాని వాళ్ళు ఈ వీడియో చూసేసి చేసేసుకోండి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు వీడియో నాకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.